హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ మంచి క్రోషా కుర్చీ మోడల్ చూపిస్తానండి. సింపుల్గా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి వైట్ పర్ల్స్ యూస్ చేస్తున్నాను అండ్ థ్రెడ్ వచ్చేసి బేబీ పింక్ యూస్ చేస్తున్నాను. బ్లూ కలర్కి 6 స్టాండ్స్ తీసుకున్నాను. థ్రెడ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పటిలాగా అటాచ్ చేసుకోవాలండి. నాట్ వేసుకోవాలి అండ్ ఇంకొక నాట్ వేసుకుని స్ట్రాంగ్గా ఉంటాకి తర్వాత వచ్చేసి 1 2 3 4 5 చైన్స్ వేసుకుని, అంటే దీనికి వచ్చేసి టాల్స్ వేస్తాం అనమాట. స్ట్రైట్గా చూసుకుని అటాచ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక లాక్ వేసుకోవాలి, సింగిల్ క్రోషా అనమాట. ఇప్పుడు వచ్చేసి వైట్ పర్ల్ తీసుకోవాలి. లాక్ వేసుకోవాలి, బీడ్ లాక్. తర్వాత వచ్చేసి మళ్ళీ మనము క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొక పర్ల్ తీసుకోవాలి. ఇంకొక పర్ల్ తీసుకుని బీడ్ లాక్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత వచ్చేసి 1 2 3 4 చైన్స్ వేసుకుని ఇట్లా టర్న్ చేసుకుని, ఇక్కడ వచ్చి సింగిల్ క్రోషా ఉంది కదా, లాక్ వేసాం కదా, దానికి లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకుని ఇప్పుడు లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఎప్పటిలాగా. ఇప్పుడు వచ్చేసి 1 2 3 4 చైన్స్ వేసుకుని, ఇక్కడ 4 చైన్స్ ఉంది కదా, దీనికి పికాట్ వేసుకోవాలి. మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 4 వేసుకుని మళ్ళీ లాక్ వేసుకోవాలి, పికాట్. చూడండి, ఇవి వచ్చేసి చిన్న పెటల్స్ లాగా అవుతాయి అన్నమాట. మళ్ళీ వేసి చూపిస్తాను. 1 2 3 4 చైన్స్, పికాట్. మళ్ళీ 4 చైన్స్, 3 4 పికాట్. 2 3 4 మళ్ళీ ఈ 4 చైన్స్కి లాక్ అంటే పికాట్ అనమాట. ఇలాగ మనము 5 టైమ్స్ వేసుకోవాలి. ఇది వచ్చేసి అప్పుడు ఎలా అవుతుందంటే చిన్న చిన్న పెటల్స్ లాగా చక్కగా మనకి ఫ్లవర్ లాగా, అంటే 1 2 3 4 5 మొత్తం 5 పెటల్స్. ఈ 5 పెటల్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ సింగిల్ క్రోషా ఉంది కదా, దీనికి మనం లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పర్ల్ తీసుకోవాలి. పర్ల్ తీసుకుని బీడ్ లాక్ అండ్ శారీ క్లాక్ వేసి ఇంకొక లాక్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 5 చైన్స్, 2 3 4 5 చైన్స్ వేసి ఇక్కడ కరెక్ట్గా శారీకి లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకుని మళ్ళీ ఇంకొక లాక్, ఇంకొక సింగిల్ క్రోషా అనమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పర్ల్. బీడ్ లాక్ మళ్ళీ శారీ క్లాక్. శారీకి కరెక్ట్గా చూసుకుని లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోవాలి, ఇంకొక పర్ల్. బీడ్ లాక్. ఇక్కడ మళ్ళీ 4 చైన్స్, అంటే సేమ్ యాజ్ టీజ్గా ఇట్లా రిపీట్ అవుతుంది అనమాట. ఇట్లా రిపీట్ అవుతుంది. దీన్ని ఇక్కడ కూడా వేసి నీకు టాజల్స్ వేసి చూపిస్తాను ఓవరాల్ లుక్. ఇదిగోండి, ఇక్కడ ఒక పెటల్స్ ఫ్లవర్ లాగా, ఇక్కడ ఒక పెటల్స్ ఫ్లవర్ లాగా 5 ఉంటాయి. ఇక్కడ మనకి టాజల్స్ వస్తాయి అన్నమాట ఓవరాల్గా.
చూసారా ఎంత అందంగా ఉందో. వేస్తామో సింపుల్గా 1 అవర్లో అయిపోద్దండి. చాలా బాగుంటుంది. నేను టైల్స్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా, క్యూట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 1 అవర్లో అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.